రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే, లేదంటే చెట్లను తామే నరికేస్తామని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో కోర్టులు అనేది ప్రజా సమస్యల కోసం ఉండాలని హితవు పలికారు. మనిషి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికీ అవసరం లేదని, చేవెళ్లలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారని ఫైర్ అయ్యారు. తమ బాధను అర్థం చేసుకుని ఎన్జీటీ వాళ్లు రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే, లేదంటే చెట్లను తామే నరికేస్తామని ఖరాఖండిగా చెప్పేశారు. ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకుని మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైతే అలౌ చేసిందో మీ ఇద్దరు కూడా దయచేసి మేము ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండు విషయాలు. ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్యం కోర్టులు అనేది ప్రజల కోసం ఉండాలా, మనుషుల కోసం ఉండాలి. చెట్లు అనేది జంతువులు అనేది తర్వాత రావాలి. చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే, మనిషి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేస్తారు. ఎన్జీటీకే గానీ హైకోర్టుకే గానీ ఎంతమంది చనిపోతున్నారు. ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల మీదకి వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జీటీకి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక ఇవ్వండి. చాలా మంది చనిపోతున్నారు. అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది. చేవేళ్ల చుట్టుపక్కల గ్రామాలనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా. రెండో విషయం, మా అందరి మధ్యలో ఉన్నారు. అందరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం. 13, 16 ఒకవేళ ఎన్జీటీ ఇట సంతోషం. ఒకవేళ ఎన్జీటీ ఇట మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్లో అలౌ చేస్తేనే చాలా సంతోషం. లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు. మా బాలరాజన్ అన్నట్టు ఏ గేట్ మీద ఉన్న ఆ ఊళ్ళో చెట్లని కూడా నరికేస్తామని చెప్తున్నారు. ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటారా? ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటాం. ఇది మాత్రం ఫైనల్. ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ 16 తారీఖున వాళ్ళు అలౌ చేయకపోతే మాత్రం మా ప్రాణాల కన్నా మించిన చెట్లు ఏమి కాదనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీ ద్వారా తెలియజేస్తున్నా. దయచేసి 16 తారీఖు మీరు పర్మిషన్ ఇప్పించాలా రోడ్ ఫుల్